Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. మన షో ఫిలాసఫీ ఏంటంటే లైవ్ రిచ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు. నిజానికి అది ఆర్థిక ఒత్తిడి అనేది అస్సలు లేకుండా ప్రశాంతంగా జీవించడం గురించి. సరే, ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన వెల్త్ క్రియేషన్ టూల్ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. వాటి గురించి లోతుగా వివరంగా తెలుసుకుందాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కేవలం మీ అవగాహన పెంచడానికే. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని తప్పకుండా సంప్రదించండి. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ చుట్టూ ఉన్న అపోహల్ని పక్కన పెడదాం. తర్వాత మనందరికీ ఇష్టమైన క్రికెట్తో ఒక సింపుల్ అనాలజీ చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి మెకానిక్స్ ఏంటి, ఇందులో ఉండే రిస్కులు, రూల్స్ ఏంటో తెలుసుకుందాం. చివరగా కొన్ని ముఖ్యమైన టెక్నికల్ పదాలను సింపుల్గా అర్థం చేసుకుందాం. రైట్, ఇక మన మొదటి సెక్షన్ అపోహ వర్సెస్ వాస్తవం. స్మాల్ క్యాప్ ఫండ్స్ మీ సేవింగ్స్ కోసం కేవలం ఒక క్యాసినోనా? చాలామందికి ఇదే భయం ఉంటుంది. స్మాల్ క్యాప్స్ అనగానే ఏవో పనికిమాలిన పెన్నీ స్టాక్స్లో డబ్బులు పెట్టి జూదమాడటం అని అనుకుంటారు. మరి ఆ భయంలో ఎంత నిజముంది, వాస్తవమేంటి చూద్దాం. చూడండి, అపోహకి వాస్తవానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అపోహ ఏంటంటే ఇదొక ప్రమాదకరమైన క్యాసినో అని, మన కుటుంబం కష్టపడి దాచుకున్న డబ్బుని రాత్రికి రాత్రే తుడిచిపెట్టేస్తుందని భయపడతారు. కానీ అసలు వాస్తవమేంటి? ఇదొక ప్రొఫెషనల్ వెల్త్ హంటింగ్ మెషీన్. అంటే సంపదను వేటాడే ఒక యంత్రం లాంటిదనమాట. దీని పనేంటంటే రేపటి రోజున దేశంలో అతిపెద్ద కంపెనీలుగా ఎదగబోయే వాటిని అవి ఇంకా చిన్నగా ఉన్నప్పుడే ఎవరికంటా పడకముందే గుర్తించడం. అంతే. సరే, ఈ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు. అందుకే దీన్ని మనందరి ఫేవరెట్ గేమ్ క్రికెట్తో పోల్చి చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఊహించుకోండి, లార్జ్ క్యాప్ ఫండ్ అనేది మన ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం లాంటిది. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆల్రెడీ ప్రూఫ్ చేసుకున్న సూపర్ స్టార్లుంటారు. వాళ్ల ఆట చాలా సేఫ్, కన్సిస్టెంట్గా ఉంటుంది. కానీ వాళ్ల కెరియర్లో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అనేది దాదాపుగా అయిపోయింది. ఇక వాళ్ళు 10 20 పెరగరు. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ని చూద్దాం. ఇది మన అండర్-19 స్టేట్ టీమ్స్ లాంటిది. అక్కడ మనకి తెలియని ఎంతో టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లుంటారు. నిజమే, వాళ్లలో కొందరు ఫెయిల్ అవ్వచ్చు, కనుమరుగైపోవచ్చు. కానీ వాళ్లలో ఒక్కరు నెక్స్ట్ సూపర్ స్టార్ అయినా చాలు, ఆ ఫలితం ఊహించలేని రేంజ్లో ఉంటుంది. అంటే దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది? స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఒక జూదగాడు కాదు. ఆయన ఒక ప్రొఫెషనల్ టాలెంట్ స్కౌట్ అనమాట. ఆయన పనేంటి? దేశమంతా తిరిగి అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆ అండర్-19 ప్లేయర్స్ని, అంటే ఆ చిన్న కంపెనీల్ని, అవి పెద్ద పేరు సంపాదించక ముందే అందరికీ తెలిసే లోపే కనిపెట్టడం. అదే ఆయన జాబు. ఓకే, ఈ క్రికెట్ అనాలజీతో మనకొక ఐడియా వచ్చింది. బావుంది. కానీ నిజానికి ఈ ఫండ్స్ తెరవెనుక ఎలా పనిచేస్తాయి? వీటిని ఎలా క్రియేట్ చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు? వాటి మెకానిక్స్లోకి కొంచెం డీప్గా వెళ్దాం రండి. సరే, ఇక్కడ మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సెబీ అసలు స్మాల్ అని దేన్ని అంటుంది? స్మాల్ క్యాప్ అంటే చాలామంది అనుకున్నట్టు ఏదో రోడ్డు పక్కనుండే చిన్న దుకాణం లాంటిదా? అస్సలు కాదు. దీనికి సెబీ ఒక ఖచ్చితమైన మ్యాథమెటికల్ డెఫినిషన్ ఇచ్చింది. మన మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ రూల్స్ ప్రకారం ఇండియాలో లిస్ట్ అయిన అన్ని కంపెనీలని వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే వాటి మొత్తం సైజ్ ప్రకారం ఒక లిస్టు తయారుచేస్తారు. అందులో టాప్ 100 అతిపెద్ద కంపెనీలని లార్జ్ క్యాప్ అంటారు. ఆ తర్వాత 101వ ర్యాంక్ నుండి 250వ ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ అంటారు. ఇక 251వ ర్యాంక్ నుండి కిందకి ఉన్న ప్రతి కంపెనీ చట్ట ప్రకారం ఒక స్మాల్ క్యాప్ కంపెనీనే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. మీరు ఆశ్చర్యపోతారు. 251వ ర్యాంకులో ఉన్న కంపెనీ అంటే అదేదో చిన్నది అనుకోకండి. దాని విలువ కూడా కొన్ని వేల కోట్లుండొచ్చు. మరి దాన్ని స్మాల్ అని ఎందుకంటున్నామంటే కేవలం రిలయన్స్, టీసీఎస్ లాంటి అతిపెద్ద దిగ్గజాలతో పోల్చినప్పుడు మాత్రమే అది స్మాల్. సో మనమిక్కడ మాట్లాడుతున్నది ఏదో చిన్న చిన్న షాపుల గురించి కాదు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే పెద్ద పెద్ద వ్యాపారాల గురించే.
ఇప్పుడు ఈ ఫండ్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి దాన్ని ఒక ఇండెక్స్ ఫండ్తో పోల్చి చూద్దాం. ఇండెక్స్ ఫండ్ అనేది ఆటో పైలట్ మోడ్లో నడుస్తుంది. అంటే అది నిఫ్టీ 50 లాంటి ఒక లిస్ట్ని గుడ్డిగా కాపీ కొడుతుందంతే. అక్కడ యాక్టివ్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ స్మాల్ క్యాప్ ఫండ్ అలా కాదు. ఇది యాక్టివ్ మేనేజ్మెంట్కి పీక్ స్టేజ్ అన్నమాట. మార్కెట్ ఇంకా కనిపెట్టని దాగి ఉన్న ఆణిముత్యాలను వెతకాలంటే చాలా ఇంటెన్స్ డిటెక్టివ్ వర్క్ చేయాలి. మరి ఆ డిటెక్టివ్ వర్క్ అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ వాళ్ళ టీం కేవలం ఏసీ రూమ్స్లో కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చోరు. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. కంపెనీల ఫ్యాక్టరీలని విజిట్ చేస్తారు. ఆ కంపెనీ ఫౌండర్స్ని, మేనేజ్మెంట్ని కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. వాళ్ల సప్లై చైన్స్ని విశ్లేషిస్తారు. వాళ్ల ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని తవ్వి తీస్తారు. ఎందుకంటే వాళ్ల లక్ష్యం ఒక్కటే, మార్కెట్లో మిగతా వాళ్లందరూ మిస్ అయిన విషయాన్ని కనిపెట్టాలి. సరే, ఇంత గొప్ప రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది కదా, మరి ఇందులో రిస్కులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆ రోలర్ కోస్టర్ రైడ్ గురించి, ఇంకా ఈ ఫండ్స్కి ఉండే కొన్ని స్పెషల్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇక్కడ మొదటగా అర్థం చేసుకోవలసిన పదం వొలటాలిటీ. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ ధర ఎంత వేగంగా, ఎంత దారుణంగా పైకి కిందకి మారుతోందో చెప్పేదే వొలటాలిటీ. మార్కెట్ కేటగిరీస్ అన్నింటిలో స్మాల్ క్యాప్స్ అత్యంత వొలటైల్ కేటగిరీ. అంటే వీటి ధరలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. దీని అర్థమేంటంటే, మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్నప్పుడు స్మాల్ క్యాప్స్ రాకెట్లాగా అన్నింటికన్నా వేగంగా పైకి వెళ్తాయి. కానీ ఎప్పుడైనా మార్కెట్లో సంక్షోభం వస్తే, క్రాష్ వస్తే, అప్పుడు కూడా అన్నింటికన్నా దారుణంగా కింద పడిపోయేవి కూడా ఈ స్మాల్ క్యాప్సే. హై రిస్క్ హై రివార్డ్ అంటే ఇదే. సరిగ్గా ఈ వొలటాలిటీ వల్లే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక గోల్డెన్ రూల్ ఉంది. అది మీ ఇన్వెస్ట్మెంట్ టైమ్ హొరైజన్. అంటే మీరు ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసి ఉండగలరు అనేది. ఈ కేటగిరీలో సక్సెస్ అవ్వాలంటే కనీసం, అండర్లైన్ చేస్తున్నాను, కనీసం 7 నుండి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అంత ఓపిక ఉంటేనే ఈ వొలటాలిటీని తట్టుకొని దీర్ఘకాలంలో వచ్చే అద్భుతమైన గ్రోత్ని మనం అందుకోగలం. ఇది ఆప్షనల్ కాదు, తప్పనిసరి. ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. సక్సెస్ఫుల్గా నడుస్తున్న కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ దిఢీర్నే కొత్తగా డబ్బులు తీసుకోవడం ఆపేస్తాయి. విచిత్రంగా ఉంది గదా. ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి కానీ వాళ్లే ఎందుకు తలుపులు మూసేస్తారు? దీన్నే చిన్న చెరువులో పెద్ద చాప సమస్య అంటారు. ఒకసారి ఆలోచించండి. ఫండ్ మేనేజర్ కొన్ని మంచి చిన్న కంపెనీలను కనిపెట్టారు. వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని 100 కోట్లు సరిపోతాయి. కానీ ఫండ్ సక్సెస్ అవ్వడంతో అకస్మాత్తుగా కొత్త ఇన్వెస్టర్ల నుండి ఒకేసారి 2000 కోట్లు వచ్చిపడ్డాయనుకుందాం. ఇప్పుడు ఆ మేనేజర్ ఆ భారీ మొత్తాన్ని తీసుకెళ్లి ఆ చిన్న కంపెనీలలో పెట్టలేరు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో షేర్లు కొంటే డిమాండ్ విపరీతంగా పెరిగి ఆ కంపెనీ షేర్ ధర కృత్రిమంగా ఆకాశానికి వెళ్ళిపోతుంది. అది ఒక బబుల్ని క్రియేట్ చేస్తుంది. దీన్నే లిక్విడిటీ కన్స్ట్రెయింట్ అంటారు. ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి మంచిది కాదు. అందుకే బాధ్యతగల ఫండ్ మేనేజర్లు ఉన్న ఇన్వెస్టర్లని కాపాడటం కోసం కొత్తగా డబ్బు తీసుకోవడం ఆపేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ మన చర్చ చివరికి వచ్చేసాం. ఈ మొత్తం డిస్కషన్లో మనం వాడిన కొన్ని టెక్నికల్ పదాలని సింపుల్ భాషలో ఒక్కో వాక్యంలో డిఫైన్ చేసుకుందాం. దీన్నే మనం జార్గాన్ బస్టర్ అంటున్నాం. మొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా ఇది ఒక కంపెనీ యొక్క మొత్తం ప్రైస్ ట్యాగ్, అంటే దాని షేర్ ధరని మొత్తం షేర్ల సంఖ్యతో గుణిస్తే వచ్చేది. రెండవది వొలటిలిటీ. కాలక్రమేణా ఒక ఇన్వెస్ట్మెంట్ ధర ఎంత వేగంగా, ఎంత నాటకీయంగా పైకి కిందికి వెళ్తుందో చెప్పేదే వొలటిలిటీ. మూడవది లిక్విడిటీ పరిమితి. ధరలో పెద్ద మార్పు రాకుండా ఒకేసారి ఎక్కువ షేర్లను కొనడంలో లేదా అమ్మడంలో ఉండే ఇబ్బంది. నాల్గవది ఎస్సీబీ వర్గీకరణ. ఎస్సీబీ రూల్స్ ప్రకారం ఇండియాలోని అన్ని కంపెనీలను వాటి సైజ్ బట్టి లార్జ్, మిడ్ లేదా స్మాల్ అని అధికారికంగా ర్యాంక్ చేయడం. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఒక క్యాసినో కాదు, ఒక జూదం కాదు. ఇది సంపదను సృష్టించడానికి ఒక చాలా శక్తివంతమైన సాధనం. కాని ఈ సాధనాన్ని వాడాలంటే దానికి ఓపిక ఇంకా దీర్ఘకాలిక దృష్టి అనేవి తప్పనిసరి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింక్ని తప్పకుండా చూడండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్.